ఇక ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ కార్యవర్గం నియామకం కూడా పూర్తవుతుందన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల పైనే ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నియామకాలు పూర్తయిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు కూడా సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వివరాలు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. విజయ చంద్రిక, గాంధీ భవన్ లో కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశం జరుగుతూ ఉంది. దీంట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలు కీలకమైన కామెంట్స్ పాస్ చేశారు. ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. దాంతోపాటు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పీసీసీ కార్యవర్గం కూడా ఇదే నెలలో పూర్తవుతుందనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మహేష్ గౌడ్ తన అభిప్రాయాల్ని ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని కొన్ని విషయాల్ని స్పష్టం చేశారు. ఆయన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు సరిగా లేదు, మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు, వాళ్ళందరూ వాళ్ళ పనితీరును మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిసారి ఎవరైనా ఈజీగా గెలుస్తారు, రెండోసారి గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ పనితీరు ఆధారంగానే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పనితీరును ఖచ్చితంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశాడు. ఇక పార్టీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటి మాట వాస్తవమేనని మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించారు. దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిపైన ఉందనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక పరిష్కారం కోసం, అంటే ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రచారం రావట్లేదు, ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోబడి ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పటికీ, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం దూసుకుపోతున్నప్పటికీ రావాల్సినంత మైలేజ్ రావట్లేదనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దీనికి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కార్యకర్తలు కూడా పలు కారణాల వల్ల నిరాశగా ఉన్నారు, వారిని సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. పార్టీ సమర్థవంతంగా ఉంటేనే మరోసారి పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరును ఎవరికి వాళ్ళు బేరీజు వేసుకుంటే వాళ్ళు మరోసారి గెలవడానికి ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక మీనాక్షి నటరాజన్ గత 10 రోజుల నుంచి చేస్తున్నటువంటి సమీక్షా సమావేశాల్లో పార్టీలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు బయటకు వస్తున్నాయి. ఆమె ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి వాళ్ళతోని అసలు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, నాయకులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలని ఆమె తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకున్నటువంటి క్రమంలో ఒకరే ఉంటున్నారు కాబట్టి వాళ్లకు అనిపించినటువంటి విషయాలు, గ్రౌండ్లో ఉన్నటువంటి విషయాలు, క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి విషయాలన్నింటినీ మీనాక్షి నటరాజన్కు ఓపెన్గా వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. వాటిని ప్రతిరోజు ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మీనాక్షి నటరాజన్ డిస్కషన్ చేస్తుంది. దానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో కూడా పీసీసీ మీనాక్షి నటరాజన్ ఈ విషయాలన్నింటినీ, అంటే రోజు వస్తున్నటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ డిస్కషన్ చేశారు. వీటికి సంబంధించి త్వరలోనే ఈ సమీక్షలు అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి పార్టీ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.